ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన ఉదయం వస్తుంది. తెలుగు ప్రజలు ఆనందంగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు ఇల్లు అలంకరించి పండగ వాతావరణం సృష్టిస్తారు. మామిడి తోరణాలు కడతారు, కొత్త బట్టలు ధరిస్తారు, కుటుంబంతో కలిసి పూజలు చేస్తారు, కొత్త ఆశలతో జీవితం ప్రారంభించాలని కోరుకుంటారు. అలాగే ఈ రోజున ఉగాది పచ్చడి తయారు చేయడం చాలా ముఖ్యమైన సంప్రదాయం. అందులో వాడే వివిధ రుచులు మన జీవితంలోని వివిధ అనుభవాలను సూచిస్తాయి. కానీ ఒక ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు ఉగాదినే తెలుగు ప్రజలు నిజమైన కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు? ఉగాది అనే పదం సాధారణంగా పండగ పేరు కాదు. దీని వెనుక భారతీయ సంస్కృతి మరియు కాలగణనకు సంబంధించిన గొప్ప అర్థం దాగి ఉంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పదం రెండు సంస్కృత పదాల కలయిక. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం అని ప్రాచీన పండితులు వివరించారు. అందువల్ల ఉగాది అంటే కాలానికి ఆది, ఒక కొత్త కాలచక్రం ప్రారంభమయ్యే ముఖ్యమైన క్షణం అని భావించారు. ఈ భావన కేవలం సాంప్రదాయం కాదు, భారతీయ కాలగణన వ్యవస్థలో ఒక శాస్త్రీయ ప్రారంభాన్ని సూచించే భావనగా మారింది. ప్రపంచంలో ఎక్కువ దేశాలు కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకుంటాయి, ఎందుకంటే వారు ఒక ప్రత్యేక క్యాలెండర్ వ్యవస్థను అనుసరిస్తున్నారు. ఆ క్యాలెండర్ పేరు గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది ప్రధానంగా భూమి సూర్యుడి చుట్టూ తిరిగే గమనాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. కానీ భారతీయ సంప్రదాయ కాల గణన విధానం పూర్తి వేరుగా ఉంటుంది, ఎందుకంటే అది చంద్రుని గమనాన్ని ముఖ్యంగా పరిగణిస్తుంది. ఈ విధానాన్ని లూనార్ క్యాలెండర్ అంటారు. ఇందులో చంద్రుని చక్రాల ఆధారంగా మాసాలు మరియు సంవత్సరాలు లెక్కించబడతాయి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేయడానికి సుమారు 29 రోజుల సమయం పడుతుంది. ఈ చంద్రచక్రాన్ని ఆధారంగా తీసుకొని భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు మాసాలను లెక్కించే ఒక ఖచ్చితమైన విధానాన్ని రూపొందించారు. ప్రతి చంద్రచక్రం ముగిసినప్పుడు ఒక కొత్త నెల ప్రారంభమవుతుంది. అందుకే చంద్రుడి గమనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ విధంగా చంద్రుడి గమనాన్ని పరిశీలిస్తూ భారతీయులు వేల సంవత్సరాల క్రితమే అద్భుతమైన కాలగణన వ్యవస్థను రూపొందించారు. తెలుగు సంప్రదాయ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో మొదటి నెలను చైత్రం అని పిలుస్తారు. ఇది వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ప్రకృతి కొత్తగా మారుతుంది, చెట్లకు కొత్త చిగురు వస్తుంది, పూలు పూస్తాయి, వాటి జీవితం మళ్ళీ ప్రారంభమవుతుంది. కాబట్టి చైత్రమాసం ప్రారంభమయ్యే రోజునే తెలుగు ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభమైనట్లు భావించి పండుగగా జరుపుకుంటారు. అదే రోజు ఉగాది జరుపుకుంటాం, అంటే చంద్ర క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముఖ్యమైన శుభదినం కాబట్టి. ఉగాది పండుగ వెనుక కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఖచ్చితమైన ఖగోళ పరిశీలనలు కూడా ఉన్నాయని చరిత్ర సూచిస్తుంది. పురాతన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యుడు, చంద్రుడు మరియు భూమి గమనాలను సంవత్సరాల పాటు జాగ్రత్తగా పరిశీలించారు. ఆ పరిశీలనల ద్వారా కాలగమనాన్ని అర్థం చేసుకొని ప్రకృతి చక్రాలను ఆధారంగా తీసుకొని సంవత్సర ప్రారంభాన్ని నిర్ణయించారు. అందుకే కొత్త సంవత్సరాన్ని ఒక యాదృచ్ఛిక తేదీగా కాకుండా ప్రకృతి మరియు గ్రహ గమనాలతో సంబంధం ఉన్న సమయంగా నిర్ణయించారు. సాధారణంగా ఉగాది వసంత ఋతువు ప్రారంభానికి దగ్గరగా వస్తుంది. ఇది ప్రకృతిలో ఒక ముఖ్యమైన మార్పు సమయం. ఈ సమయంలో భూమిపై పగలు మరియు రాత్రి దాదాపు సమానంగా ఉండే ఖగోళ స్థితి ఏర్పడుతుంది. ప్రకృతిలో ఈ సమతుల్యతను కొత్త ప్రారంభానికి సంకేతంగా పురాతన పండితులు భావించారు. అందువల్ల వసంత ఋతువు ప్రారంభ సమయం కొత్త సంవత్సరానికి సరైన సమయంగా భారతీయ సంప్రదాయం నిర్ణయించింది. వసంత ఋతువు వచ్చినప్పుడు ప్రకృతి మళ్ళీ జీవంతో నిండిపోతుంది. చెట్లకి కొత్త చిగురులు, ఆకులు వస్తాయి, పూలు విరబూస్తాయి, పక్షులు కొత్త గూళ్ళు కడతాయి, గాలిలో తాజా పరిమళం వ్యాపిస్తుంది. ప్రకృతి మొత్తం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ప్రకృతి మార్పులను గమనించిన పురాతన భారతీయులు ఈ సమయాన్ని జీవితంలో కొత్త ప్రారంభంగా భావించారు. అందుకే ప్రకృతి మేల్కొనే సమయాన్ని
సంవత్సర ప్రారంభంగా గుర్తించి ఉగాది పండుగగా జరుపుకోవడం ప్రారంభమైంది. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు మరియు భూమి గమనాలు కలిపి ఒక పెద్ద కాలచక్రాన్ని సృష్టిస్తాయి. ఈ చక్రాలు కాలానుగుణంగా పునరావృతమవుతాయి. అందుకే సంవత్సరాలను ఖచ్చితంగా లెక్కించడానికి పురాతన శాస్త్రజ్ఞులు ప్రయత్నించారు. ప్రతి సంవత్సరం ప్రకృతి ఒక కొత్త చక్రాన్ని ప్రారంభిస్తుంది. ఇది జీవన ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ ఖగోళ మరియు ప్రకృతి చక్రాల సమన్వయమే ఉగాది వంటి పండుగల వెనుక ఉన్న అసలు శాస్త్రీయ ఆలోచన. ఉగాది రోజున చాలా ప్రాంతాల్లో పండితులు పంచాంగం చదివే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ పంచాంగంలో గ్రహాల గమనాలు, గ్రహణాలు, శుభముహూర్తాలు మరియు సంవత్సర ఫలితాల గురించి వివరంగా ఉంటుంది. ఇది కేవలం జ్యోతిష సంప్రదాయం మాత్రమే కాదు, పురాతన ఖగోళ పరిశీలనల ఆధారంగా రూపొందించిన కాల గణన పుస్తకం. అందువల్ల పంచాంగం చదవడం అనేది కొత్త సంవత్సరంలో గ్రహ గమనాలను అర్థం చేసుకునే ఒక సంప్రదాయ విధానం. ఈరోజు మనం ప్రత్యేకంగా తయారు చేసుకునే ఉగాది పచ్చడి కేవలం ఆహారం కాదు, అది ఒక జీవన తత్వం. ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. ప్రతి రుచి మన జీవితంలోని ఒక భావాన్ని సూచిస్తుంది. తీపి మన ఆనందాన్ని సూచిస్తుంది, చేదు మన కష్టాలను గుర్తు చేస్తుంది, పులుపు ఆశ్చర్యాలను సూచిస్తుంది. ఈ విధంగా జీవితంలో వచ్చే అన్ని అనుభవాలను అంగీకరించమని ఈ పచ్చడి మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. మన జీవితంలో ఎప్పుడూ ఆనందం మాత్రమే కాదు, కొన్ని రోజులు కష్టాలు మరియు నిరాశలు కూడా వస్తాయి. అయినా కూడా ప్రతి అనుభవం మన జీవితాన్ని మరింత బలంగా మరియు అర్థవంతంగా మార్చుతుంది. అందుకే ఉగాది పచ్చడి మనకు జీవితం అన్ని రుచులతో నిండి ఉంటుంది అని గుర్తు చేస్తుంది. సంతోషం వచ్చినప్పుడు ఆనందించాలి, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి అనే సందేశం ఇందులో ఉంది. ఉగాది పండుగ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు. కర్ణాటకలో దీన్ని యుగాది అని పిలుస్తారు. అదే రోజు మహారాష్ట్రలో గుడి పడ్వాగా జరుపుకుంటారు. ఈ పండుగలన్నీ వసంతకాలంలో కొత్త సంవత్సరాన్ని స్వాగతించే సంప్రదాయాలను సూచిస్తాయి. అందువల్ల భారతీయ సంస్కృతిలో ప్రకృతి చక్రం ఆధారంగా సంవత్సర ప్రారంభాన్ని నిర్ణయించే ఆలోచన చాలా పురాతనమైనది. పాతకాలంలో భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత సమాజంగా ఉండేది. రైతులకు వసంతకాలం కొత్త పంటల ప్రారంభాన్ని సూచించే ముఖ్యమైన సమయం. అందుకే ఈ కాలాన్ని కొత్త సంవత్సరంగా ప్రారంభించడం వ్యవసాయ జీవితానికి చాలా అనుకూలంగా ఉండేది. ఇలా ప్రకృతి, వ్యవసాయం మరియు కాలగణన అన్నీ కలిసి ఉగాది పండుగగా రూపుదిద్దుకున్నాయి. ఉగాది మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రతి ముగింపు తర్వాత మళ్ళీ ఒక కొత్త ప్రారంభం ఉంటుందని. గత సంవత్సరంలో జరిగిన తప్పులను సరిదిద్దుకొని కొత్త ఆశలతో ముందుకు సాగాలని సూచిస్తుంది. ఇది కేవలం మనం సాధారణంగా జరుపుకునే పండుగ మాత్రమే కాదు, జీవితాన్ని కొత్తగా ప్రారంభించే ఒక మానసిక శక్తికి ప్రతిరూపం. అందుకే ప్రతి సంవత్సరం ఉగాది రోజున ప్రజలు కొత్త ఆశలతో జీవితం ప్రారంభిస్తారు. భారతీయ ఖగోళ శాస్త్రంలో అత్యంత ప్రాచీనమైన మరియు ప్రాముఖ్యమైన గ్రంథాలలో ఒకటి సూర్య సిద్ధార్థ. ఈ గ్రంథంలో గ్రహాల గమనాలు, కాలగణన విధానం మరియు ఖగోళ పరిశీలనల గురించి విపులంగా వివరించారు. వేల సంవత్సరాల క్రితం రాసినప్పటికీ ఇందులో చెప్పిన గణనలు చాలా ఖచ్చితంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి చూపించే ఒక ముఖ్యమైన ఆధారం. పురాతన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు టెలిస్కోప్ లేకపోయినా గ్రహాల గమనాలను
చాలా ఖచ్చితంగా లెక్కించారు. వారు చేసిన పరిశీలనలు సంవత్సరాల పాటు కొనసాగాయి. అందుకే వారి గణనలు ఆశ్చర్యకరమైన స్థాయిలో సరైనవి. అందుకే భారతీయ ఖగోళ శాస్త్రం ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. ఉగాది పండుగ మన సంస్కృతిలో శాస్త్రం మరియు సాంప్రదాయం కలిసి ఎలా పనిచేస్తాయో చూపించే ఒక ఉదాహరణ. ఇది ఖగోళ శాస్త్రం, ప్రకృతి చక్రం మరియు మానవ జీవితం మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది. పండుగలు కేవలం ఆనందానికి మాత్రమే కాదు, జ్ఞానం మరియు సంస్కృతిని తరాలకి చేరవేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఉగాది పండుగకు భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు, సూర్యుడు మరియు ప్రకృతి చక్రాలు కలిసి మన జీవితానికి ఒక కొత్త ప్రారంభాన్ని సూచించాయి. అందుకే పురాతన భారతీయులు ఈ సమయాన్ని సంవత్సర ప్రారంభంగా గుర్తించారు. ఇది కేవలం సాంప్రదాయం కాదు, ఖగోళ పరిశీలన ఆధారంగా ఏర్పడిన కాలగణన విధానం. అదే కారణంగా ఉగాది తెలుగు ప్రజల కోసం నిజమైన కొత్త సంవత్సరంగా భావించబడుతుంది. ఇది కేవలం ఒక పండుగ కాదు, వేల సంవత్సరాల శాస్త్రాల మరియు సంస్కృతిని కలిపిన సంప్రదాయం. ప్రకృతి, ఖగోళ శాస్త్రం మరియు మానవ జీవితం మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని ఇది చూపిస్తుంది. అందుకే ఉగాది ఒక పండుగ మాత్రమే కాదు, కాలచక్రాన్ని గుర్తు చేసే శాశ్వతమైన భారతీయ జ్ఞానం.